మన ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆన్లైన్ స్కామ్స్. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. సేమ్ అదే విధంగా ఆన్లైన్ స్కామ్స్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అంతెందుకండి, 2023లో చూసుకున్నట్లయితే 1.13 మిలియన్ సైబర్ క్రైమ్స్ అనేవి మన దేశంలో నమోదయ్యాయి. 2024లో అది కూడా ఫస్ట్ 4 మంత్స్లో చూసుకున్నట్లయితే, అనగా జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్లో చూసుకున్నట్లయితే 7,40,000 సైబర్ క్రైమ్స్ అనేవి నమోదయ్యాయి. సో ఈ 7,40,000 సైబర్ క్రైమ్స్ ద్వారా మన ఇండియన్స్ 1,750 కోట్లు నష్టపోయారు. అంత కోల్పోయారు. అర్థమైందా అండి? అదేవిధంగా 2020 నుండి 23 వరకు ఈ సైబర్ క్రైమ్స్ అనేవి 77% పెరిగాయి. అందుకనే ఈరోజు ఈ వీడియోలో టాప్ 5 మోస్ట్ కామన్ ఆన్లైన్ స్కామ్స్ ఏమున్నాయో చెప్తా. అసలు స్కామర్స్ మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలిస్తే ఆ తప్పులు మీరైతే చెయ్యరు. సో ఈ స్కామ్స్ ఏంటో అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు స్కామర్స్ మనల్ని స్కామ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వద్ద బేసిక్ సమాచారం ఉండాలి మన గురించి. లైక్ నేమ్, ఫోన్ నంబర్, అడ్రస్, బ్యాంక్ అకౌంట్ సమాచారం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ ఉంటేనే మనల్ని స్కామ్ చేస్తారు. మీరు అడగొచ్చు, ఈ సమాచారం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంతే కదా, నేను చెప్తా. ఫస్ట్ వన్, అన్ఆథరైజ్డ్ యాప్స్. ఏంటివి? కొన్ని యాప్స్ ఉంటాయి, అవి ప్లే స్టోర్లో అదేవిధంగా యాప్ స్టోర్లో ఉండవు, గూగుల్లో ఉంటాయి. ఏదో ఒక అవసరం వచ్చి ఆ యాప్స్ని మనమైతే డౌన్లోడ్ చేసుకుంటాం. సో డౌన్లోడ్ చేయగానే అది బేసిక్ సమాచారాన్ని అడుగుతుంది. లైక్ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇచ్చేస్తాం. సో ఈ విధంగా మన పేరు, కొన్నిసార్లు అడ్రస్ కూడా, పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్, అడ్రస్ వేరే వాళ్ళకి, స్కామర్స్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇవి అన్ఆథరైజ్డ్ యాప్స్. సో అందుకనే జాగ్రత్త. ఏ యాప్ పడితే ఆ యాప్ డౌన్లోడ్ చేయకండి. మంచిదైతే మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా సెకండ్ ఆప్షన్, ఇంకొక విధంగా వాళ్ళకి మన సమాచారం ఎలా తెలుస్తుందంటే ఫేక్ షాపింగ్ యాప్స్ ఆర్ వెబ్సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్, చాలాసార్లు మనకి యాడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, గూగుల్లో, అక్కడ ఇక్కడ. ఎలా? షూ 2000 దాన్ని కొట్టేసి జస్ట్ 500 అని ఉంటుంది. క్లిక్ చేస్తాం, ఆ యాడ్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. చూసుకోం, మంచిదా కాదా ఏం చూడం, అడుగుతుంది. నేమ్ ఇచ్చేస్తాం, ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాం, అడ్రస్ ఇస్తాం, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని కూడా ఇచ్చి మనం ఆ షూని కొనుక్కుంటాం. షూ వస్తుందా? రాదు, ఎందుకంటే ఇది ఫేక్. కానీ మన డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరికి? స్కామర్స్కి. స్కామర్స్ డేటా కోసం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఫేక్ యాప్స్. కొన్ని యాప్స్ ఉంటాయి, ఊరు పేరు ఎప్పుడు చూసుంటాం, కానీ యాడ్ వస్తుంది. ఈ యాప్లో మంచిగా ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు ఉంటాయి. వెంటనే చూసుకోకుండా డౌన్లోడ్ చేసి సమాచారం అంతా ఇచ్చేస్తాం. డన్. ఈ విధంగా వాళ్ళకి మన సమాచారం వెళ్తుంది. అదేవిధంగా ఫేక్ లాటరీ ఎస్ఎంఎస్ మనకు వస్తుంది. మీ నంబర్కి 2 కోట్ల లాటరీ తగిలింది, క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ లింకుని క్లిక్ చేయండి అని వస్తుంది. క్లిక్ చేస్తాం, సమాచారం అడుగుతుంది. సేమ్ నేము, ఫోన్ నంబరు, అడ్రస్, బ్యాంక్ అకౌంట్ సమాచారం. ఈ బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బంతా పడుతుందని ఇచ్చేస్తాం, కానీ ఇన్ఫర్మేషన్ స్కామర్స్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా షాపింగ్ మాల్ లక్కీ డ్రాస్ చాలాసార్లు పెడుతూ ఉంటారు. సో ఈ మాల్లో ఎవరెవరైతే షాపింగ్ చేశారో వాళ్ళందరినీ ఒక ఫామ్ని ఫిలప్ చేయమంటారు. అక్కడ ఈ సమాచారం అంతా అడుగుతుంది, ఇచ్చేస్తాం. వాళ్ళు ఏమంటారంటే, సో లక్కీ డ్రా వేసి ఎవరికైతే వస్తుందో ఆ లక్కీ డ్రా వాళ్ళకి కారో బైకో ఇస్తామంటారు. సో మనం ఆశగా ఈ సమాచారం అంతా ఇచ్చేస్తాం. సో కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సమాచారాన్ని అమ్మేసుకుంటారు డబ్బుకి. సో స్కామర్స్ కొనుక్కుంటూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా స్కామర్స్కి మన బేసిక్ సమాచారం అంతా తెలుస్తుంది. సో వన్స్ ఈ సమాచారం తెలిస్తే వాళ్ళు వివిధ రకాలుగా స్కామ్స్ చేస్తూ ఉంటారు. సో ఎన్ని రకాలుగా స్కామ్స్ చేస్తారో ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ వన్, ఆన్లైన్ పార్సెల్ డెలివరీ స్కామ్. వాళ్ళ వద్ద ఆల్రెడీ మన నేము,
ఫోన్ నంబరు, అడ్రస్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సమాచారం ఉంది. వాళ్ళకి కావాల్సింది ఓటీపీ. సో ఏం చేస్తారంటే, ఈ ఓటీపీ కోసం వాళ్ళు ఫేక్ పార్సిల్ని క్రియేట్ చేస్తారు. దాని మీద మన పేరు, ఫోన్ నంబరు, అడ్రస్ అంతా ప్రింట్ చేపిస్తారు. ప్రింట్ చేపించి మన ఇంటికి వస్తారు. ఇది సేమ్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ పార్సిల్ లాగే ఉంటుంది. దాన్ని పట్టుకొని మన ఇంటికి వస్తారు. సార్ అమెజాన్ పార్సిల్ అంటారు. మనం అమెజాన్ ఆర్డరా, నేను చేయలేదే అంటాం. సార్ మీదే సార్, చూడండి నేమో, ఫోన్ నంబరు, అడ్రస్ అంతా కరెక్ట్గా ఉంది, మీదే అంటారు. ఏమో నాకు తెలియదు సార్, నాది కాదని చెప్పి చెప్తుంటాం. వాళ్ళు ఏమంటారు, సర్లేండి మీరు ఆర్డర్ చేయకపోతే క్యాన్సిల్ చేసుకోండి అంటారు. క్యాన్సిలా ఎలా అంటాం? సింపుల్, మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి, నేను క్యాన్సిల్ చేస్తా అంటాడు. సో మనం ఏమంటాం, సర్లే అంటాం. వెంటనే ఓటీపీ పంపిస్తాడు, చెప్పేస్తాం. అదేంటి? స్కామ్. ఎందుకంటే వాళ్ళ వద్ద ఆల్రెడీ మన బ్యాంక్ అకౌంట్ సమాచారం A to Z ఉంది. ఓటీపీ మాత్రమే కావాలి. ఓటీపీ చెప్పేస్తాం, వెళ్ళిపోతాడు, డబ్బు అంతా కట్ అయిపోద్ది. వాడు వెళ్ళగానే మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. అర్థమైందా అండి? ఇదే డెలివరీ స్కామ్. సేమ్ ఇలాంటి స్కామ్లే ఎన్నో నమోదయ్యాయి. జాగ్రత్త, చాలా మందికి డబ్బు పోయింది. ఏమరపాటు కూడా కొంప కొల్లేరు చేస్తోంది. ఒక్క ఓటీపీ మిమ్మల్ని నిండా ముంచేస్తోంది. అకౌంట్ లో రూపాయి కూడా లేకుండా చేస్తోంది. పెట్టుబడులు, ఆఫర్లు, గిఫ్ట్లు, ఈకేవైసీ మెసేజ్లు, ఇలా ప్రతిదీ మోసమే. సో ఒకవేళ ఆర్డర్ చేయకపోతే ఎవరైనా వచ్చి క్యాన్సిల్ చేస్తాం, ఓటీపీ చెప్పండి అంటే చెప్పకండి. సేమ్ ఇలానే ఇంకొక స్కామ్ ఏంటంటే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్. ఏంటి కాల్ ఫార్వర్డింగ్ స్కామా అంటే చెప్తా. సేమ్ ఇలాగే పార్సిల్ మన ఇంటికి తీసుకొస్తారు. మనం చెప్తాం నేను ఆర్డర్ చేయలే అంటాం. మీదే అంటాడు, చేయలేదు అంటాం. సర్లేండి దీన్ని క్యాన్సిల్ చేయాలంటే ఒక నంబర్ చెప్తా, డైల్ చేయండి, క్యాన్సిల్ అవుద్ది అంటాడు. *401#, నేను నంబర్ చెప్తా, ఆ నంబర్ని డైల్ చేయండి, అంతే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది అంటారు. మనం సర్లేండి అని చెప్పి వాళ్ళు చెప్పిన నంబర్కి ఈ విధంగా ఎంటర్ చేసి, ముందుగా ఈ విధంగా కోడ్ని ఎంటర్ చేసి వాళ్ళు చెప్పిన నంబర్కి డైల్ చేసి కాల్ చేస్తాం. ఇలా చేయగానే మన కాల్స్, SMS అంతా ఈ నంబర్కి ఫార్వర్డ్ అయిపోతాయి. వాళ్ళు ఏదైతే నంబర్ చెప్తారో ఆ నంబర్కి గోయింగ్ ఫార్వర్డ్, ఆ మూమెంట్ నుండి మనకు వచ్చే కాల్స్, SMSలు వాళ్ళకి వెళ్ళిపోతాయి, ఈ నంబర్కి వెళ్ళిపోతాయి. అర్థమైందా అండి? సో వాళ్ళు రెడీగా ఎప్పుడైతే మీరు దీనికి డైల్ చేసి కాల్ చేస్తారో వెంటనే ఓటీపీని పంపించుకుంటారు. ఓటీపీ మనకి రాకుండా ఈ నంబర్కి పోతుంది, ఖతం. బ్యాంక్ అకౌంట్లో ఎంతైతే డబ్బు ఉందో అంతా కట్ అయిపోద్ది. సో దీని నుండి తప్పించుకోవడం ఎలా? సింపుల్. వాళ్ళు ఏమైనా సరే *401 అని చెప్తే మీరు డైల్ చేయకండి. ఒకవేళ డైల్ చేశారనుకోండి, ఏ విధంగా డియాక్టివేట్ చేసుకోవాలి లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అసలు కాల్స్ అనేవి ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా? సింపుల్, మీ ఫోన్లో *#67# డైల్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీ కాల్స్ ఫార్వర్డ్ అవుతున్నట్లయితే కాల్స్ ఫార్వర్డింగ్ అని వస్తుంది. లేదా అవ్వట్లేదు అనుకోండి, కాల్స్ నాట్ ఫార్వర్డింగ్ అని వస్తుంది. అర్థమైందండి? ఈ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ కాల్స్ అనేవి ఫార్వర్డ్ అవుతున్నట్లు చూపించింది అనుకోండి, వెంటనే దీనికి డైల్ చేయండి, #002#, వెంటనే డియాక్టివేట్ అయిపోతుంది. అర్థమైందా అండి? ఇది స్కామ్. సో చాలా అంటే చాలా జాగ్రత్త. ఇంకా నెక్స్ట్ వన్, క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ స్కామ్. ఏంటిది చెప్తా. సో వాళ్ళ వద్ద ఆల్రెడీ మన సమాచారం ఉంటుంది, లైక్ నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారం, ఎక్సెట్రా. వాళ్ళు మనకి కాల్ చేసి, మేము మీ బ్యాంకు కస్టమర్ కేర్ నుండి కాల్ చేస్తూ ఉన్నాం, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ప్రెజెంట్ 50,000 కదా, దాన్ని 1 lakhకి పెంచుతాం. ఏమంటారు? లిమిట్ని పెంచుతామని చెప్తారు. మనం అబ్బా 50,000 లిమిట్ని 1,00,000కి పెంచుతారా, సర్లేండి సార్ పెంచండి అంటాం. సో వాళ్ళు ఏమంటారంటే కొంచెం కన్ఫర్మేషన్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ వద్ద మన క్రెడిట్ కార్డ్ నంబర్ ఉంటుంది. ఎందుకంటే ఫేక్ షాపింగ్ యాప్స్లో ఎంటర్ చేసి ఉంటాం. సో వాళ్ళు చెప్తారు, మనం అబ్బా కరెక్ట్గా చెప్పారు, వీళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళే అనుకుంటాం. అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ వాళ్ళే చెప్తారు, కరెక్ట్ అంటాం. అదేవిధంగా CVV వాళ్ళే చెప్తారు, అబ్బా పక్కా మా బ్యాంక్ వాళ్ళే అనుకుంటాం. అప్పుడు అసలైంది ఓటీపీ చెప్పండి, మీరు ఓటీపీ చెప్పగానే లిమిట్ పెరుగుతుంది అంటారు. మనం నమ్మేసి ఓటీపీ చెప్పేస్తాం, ఖతం అయిపోయింది. మీ లిమిట్ ఎంతైతే ఉంటుందో దాన్నంతా కట్ చేసుకుంటారు. ఈ 50,000ని వాళ్ళైతే వాడేస్తారనమాట.
అర్థమైందా అండి? ఎందుకంటే ఈ సమాచారం మనం ఆల్రెడీ ఫేక్ షాపింగ్ యాప్లో ఇచ్చేసాం కనుక అన్నీ వాళ్ళే చెప్తారు, మనం నమ్మేసి ఓటీపీ కూడా చెప్పేస్తాం, డన్. ఇది కూడా స్కామే. సో జాగ్రత్త, బ్యాంకు వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి ఈ సమాచారాన్ని అడగరు, ముఖ్యంగా ఓటీపీని అస్సలు అడగరు, జాగ్రత్త. క్లియర్? ఇంకా థర్డ్ వన్, ఫెడెక్స్ కొరియర్ స్కామ్. ఇది చాలా అంటే చాలా ఎక్కువగా జరుగుతుంది మన ఇండియాలో. వాళ్ళు మనకి కాల్ చేసి, సార్ మీరు ఫెడెక్స్లో ముంబై నుండి తైవాన్కి ఒక పార్సిల్ పంపించారు కదా, ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి, సో మీరు అర్జెంటుగా ముంబై రావాలి, వచ్చి సరెండర్ అవ్వండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటారు. మనం అమ్మో అరెస్ట్ ఏంటండి, నేనేం పార్సిల్ చేయలే అంటాం. వాళ్ళు మీరే చేశారు, ఆ పార్సిల్కి మీ ఆధార్ కార్డ్ అదేవిధంగా మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉంది, సో మీరు ఖచ్చితంగా ముంబై రావాల్సిందే, సరెండర్ అవ్వాల్సిందే అంటారు. మనం బాబోయ్ అరెస్టా, ఈ అరెస్టులు పోలీసులు మా ఇంట వంటలేదు, ఎలా సార్ అంటాం. వాళ్ళు దాన్నే క్యాచ్ చేసుకొని, సార్ సరే మిమ్మల్ని చూస్తే మంచి వాళ్ళ ఉన్నారు, సో ఒక 2 lakhs కట్టండి, ఇక్కడతో క్లోజ్ చేస్తా అంటాడు. మనం సర్లే ఇదంతా ఎందుకు అని చెప్పి 2 lakhs వాడికి పంపేస్తాం, అయిపోయింది. ఇదే స్కామ్. అర్థమైందా అండి? భయపెట్టి మన వద్ద డబ్బులు గుంజుకుంటూ ఉంటారు స్కామర్స్. సైబర్ నేరగాళ్లు రోజుకొక అవతారం ఎత్తుతున్నారు. ఫెడెక్స్ తో పాటు అంతర్జాతీయ పార్సిల్ సంస్థల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. ఒక్క జనవరిలోనే దాదాపు 18,24,00,000 రూపాయలు దండుకున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ ఫెడెక్స్ లేదు ఏం లేదు, అంత స్కామ్, జాగ్రత్త. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్, ఫేక్ బ్యాంక్ ఏపీకే స్కామ్. ఏపీకే అంటే యాప్. మనం దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ అన్నది ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో ఉండదు, ఎందుకంటే ఇది ఫేక్ యాప్. సో స్కామర్స్ మనకి వాట్సాప్లో మీ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ అన్నది 9:30కి బ్లాక్ అయ్యిద్ది. సో ముందుగానే 9:30 కంటే ముందుగానే మీ పాన్ కార్డ్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలంటే ఏపీకే మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి అంటారు. మనం సర్లే బ్యాంకే కదా, బ్యాంక్ యాప్ కదా అని చెప్పి ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేయగానే పర్మిషన్లు అడుగుతుంది, ఇచ్చేస్తాం. దాని తర్వాత ఫోన్ నంబరు, పిన్ను, పాన్ కార్డ్ నంబర్ అడుగుతుంది, ఇచ్చేస్తాం. నెక్స్ట్ అకౌంట్ నంబర్ అడుగుతుంది, ఇచ్చేస్తాం, మన బ్యాంకే కదా అని చెప్పి. తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా అడుగుతుంది, ఇచ్చేస్తాం. తర్వాత ఎగ్జిట్, అయిపోయింది అనుకుంటాం. కానీ వాళ్ళకి సమాచారం అంతా తెలుస్తుంది. వెంటనే బ్యాంక్ అకౌంట్లో ఎంతైతే డబ్బు ఉందో దాన్ని 0 చేస్తారు. సో ఇలాంటి స్కామ్లు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా స్పందించి మేము ఈ విధంగా పంపించట్లేదు, జాగ్రత్త, ఎటువంటి ఏపీకేని ఇన్స్టాల్ చేయకండి అని చెప్పింది. అర్థమైందా అండి? ఇంకా లాస్ట్ వన్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ స్కామ్స్. సో మనకి మెసేజ్ అన్నది వస్తుంది, ఏమని? సో పార్ట్ టైం జాబ్ ఉంది, డైలీ 3,000 నుండి 5,000 వరకు సంపాదించవచ్చు, సో లింకుని క్లిక్ చేయండి అని ఉంటుంది. అమ్మో, డైలీ 3,000 to 5,000 పార్ట్ టైం అని చెప్పి క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే సమాచారం అంతా అడుగుతుంది, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, ఇచ్చేస్తాం. సో వాళ్ళు చిన్న చిన్న టాస్క్లు మనకైతే ఇస్తూ ఉంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో అవ్వండి, లేదా క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మనకైతే వర్క్ ఇస్తారు. మనం చేస్తూ ఉంటాం. ఆన్ ది స్పాట్ వర్క్ని కంప్లీట్ చేయగానే 300, 500 ఆ విధంగా మన బ్యాంక్ అకౌంట్లో ఆన్ ది స్పాట్ వేస్తారు. అస్సలంటే అస్సలు లేట్ అయితే చేయరు. సో మనకి నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు చిన్న చిన్న పైసలు, ఒకేసారి 50,000ని డిపాజిట్ చేయండి, 1 వీక్లో 1,00,000 మేమైతే ఇస్తామని చెప్తారు. ఏంటి 50,000 డిపాజిట్ చేస్తే 1,00,000 ఇస్తారా అని చెప్పి మనం సప్పో చేసి ఈ 50,000ని డిపాజిట్ చేస్తాం, అంతే, బ్లాక్. అక్కడతో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, స్కామ్. సో మనకి 200, 300 అని చెప్పి ఒక 3,000, 4,000 మొత్తం కలిపిస్తారు, అంత కలిపి. కానీ మన వద్ద 50,000 నొక్కేస్తారు. ఇది కూడా స్కామే. సో చాలా అంటే చాలా జాగ్రత్త. అంత ఎందుకండి, నా పేరు యూజ్ చేసుకొని స్కామ్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ పేజెస్ ఎన్నో ఉన్నాయి, కౌశిక్ మరిడి అని చెప్పి. టెలిగ్రామ్లో ఎన్నో ఉన్నాయి. ఫేస్బుక్లో నా ఫేసు అంతా వాడుకొని ఎన్నో పేజెస్ ఉన్నాయి. వాళ్ళు మెసేజ్లు పెట్టి డబ్బులు అడుగుతున్నారు. జనమేమో నేను అడుగుతున్నా అని డబ్బులు కడుతున్నారు. సో జాగ్రత్త. అర్థమైందండి? ఇవన్నీ స్కామ్లే. ఇవి తెలిస్తే ఈ తప్పులు మీరైతే చేయరు. అండ్ ఫైనల్గా మెయిన్ థింగ్, టర్మ్ ఇన్సూరెన్స్. ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్,
మీరు జాబ్ చేస్తున్నారు, మీ కుటుంబం అంతా మీ మీదే డిపెండ్ అయి ఉంది. మీరేం చేయాలి? ఖచ్చితంగా ఒక ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది, ఫ్యూచర్లో ఎగ్జాంపుల్గా వెళ్తూ ఉంటే ఏదో జరిగింది, రిస్క్ అయింది, మన లైఫ్ లేం మనం, అలాంటప్పుడు మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఒకవేళ మనం కనుక ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి, మనం లేకపోతే మన కుటుంబానికి ₹1,00,00,000 ఇస్తాయి బీమా సంస్థలు. వాళ్ళు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటారు. లేదా మనం ఈ విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోలేదా, ఎగ్జాంపుల్గా ఒక 30 lakhs హోమ్ లోన్ ఉంటుంది, అదేవిధంగా ఒక 20 lakhs అప్పు ఉంటుంది. ఏమవుతుంది, మనం ఈ టర్మ్ ప్లాన్ తీసుకోకపోతే మన ఫ్యామిలీ ఈ అప్పుని తీర్చాలి. ఎలా తీరుస్తారు? లైఫ్ లాంగ్ కష్టపడినా ఈ అప్పుని తీర్చలేరు. అదే బై ఎనీ ఛాన్స్ మనం కనుక ఈ ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, ఈ 30, 20, 50 లక్షలు అప్పులకు పోయినా మన కుటుంబానికి 50 lakhs అయితే మిగులుతాయి. సో అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో నేను కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే పాలసీ బజార్ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో మనం కంపేర్ చేసుకొని, చాలా కంపెనీస్కి సంబంధించిన పాలసీలు ఉంటాయి, మనం కంపేర్ చేసుకొని మంచి పాలసీని తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఆన్లైన్ కాబట్టి మనకి 10% వరకు డిస్కౌంట్ ఉంది. సో 10% వరకు డిస్కౌంట్. అదేవిధంగా ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ జస్ట్ మంత్కి 473 మాత్రమే, డిపెండ్స్ అపాన్ ఏజ్. మన ఏజ్ తక్కువ ఉండి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవనుకోండి, ఇంతే. ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ మంత్కి 473 మాత్రమే. సో క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది, సమాచారం అంతా ఇచ్చి వ్యూ ప్లాన్స్ అనమాట. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదే అడ్వాంటేజ్. అర్థమైందా అండి? ఫస్ట్ మనం చూడాల్సింది క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. ఇక్కడే ఉంది చూడండి, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99.2 అంట, 99.5 అంట, 99.5 ఇలా చెక్ చేసుకొని ఏ పాలసీకి అయితే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో దాన్ని మాత్రమే తీసుకోండి. ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? క్లైమ్ సెటిల్మెంట్ రేషియో హై టు లో, సో ఫిల్టర్ అయిపోయింది. దీనికి ఎక్కువ ఉంది, ఈ కంపెనీకి ఎక్కువ ఉందన్నమాట. క్లియర్? సో మీరు కావాలంటే డైరెక్ట్గా క్లిక్ చేసి తీసుకోవచ్చు. అండ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకోవడం వలన ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక ఫిల్టర్ చూద్దాం, ప్రైస్ లో అయిపోయింది. సో ఏ కంపెనీ అయితే మనకి తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తూ ఉందో ఇక్కడే వస్తుంది. ఈ విధంగా మనమైతే తీసుకోవచ్చు. ప్రైజు అదేవిధంగా క్లైమ్ సెటిల్మెంట్ రేషియో రెండు బాగున్నట్లయితే డైరెక్ట్గా క్లిక్ చేసి మీరైతే తీసుకోండి. ఫ్యూచర్లో క్లెయిమ్ కావాలన్నా వీళ్ళే హెల్ప్ చేస్తారు. డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు, అతను మనకి క్లెయిమ్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తాడు అనమాట. సో నన్ను అడిగినట్లయితే ఆన్ ది స్పాట్ ఇప్పుడే పాలసీ బజార్ వెబ్సైట్ని ఓపెన్ చేసి కంపేర్ చేసుకొని మంచి పాలసీని మాత్రమే తీసుకోండి. లింకు కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది, ఇప్పుడే చూడండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. మీరు ఫినాన్స్ గురించి నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్సు ఉంది. మీరు కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఏ వ్యాపారం మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ వ్యాపారం గురించి ఖచ్చితంగా కోర్సు ఉంటుంది ఫ్రీడమ్ యాప్లో. ఎవరైతే ఆ వ్యాపారాన్ని చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో ఆ రైతన్న మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ సాగు చేయాలో. అర్థమైందా అండి? ఇంకా డౌట్స్ ఉంటే మీరే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడవచ్చు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.